పులుసులు కేర్ ఆఫ్ కోనసీమ. అంటే పులుసులు పెట్టడంలో కోనసీమ వాళ్ళు నిష్ణాతులండి. ఎందుకంటే వాళ్ళు చాలా స్మార్ట్ కాబట్టి. కూర వేరేగా రసం వేరేగా పెట్టడం కన్నా రెండు కలిపి పులుసు పెట్టేస్తే బెటర్ అని. దాంట్లో ఏ మినప వడియాలో ఆవిరి వడియాలో లేకపోతే కోనసీమ స్పెషల్ బూడిద గుమ్మడికాయ వడియాలో కలుపుకుని తింటే సూపర్ ఉంటుంది. తర్వాత ఏముంది, కొంచెం పెరుగన్నం తింటే ఆ రోజు భోజనం అయిపోయినట్టేగా. అలా అని చెప్పి ఇట్టాంటి కాయగూరలతో పెట్టరు. పులుసుకి ఏది పర్ఫెక్ట్గా సరిపోతుందో వాళ్ళకే తెలుసు. అంటే బెండకాయతో పెడతారు, సూపర్ ఉంటుంది. అలా దొండకాయతో పెట్టామనుకోండి తినలేం. ఎలా అబ్బా అది అంటే అదంతే. కోనసీమలో కామన్గా చేసుకునే పులుసులు ఏంటంటే ములక్కాడ టమాటా పులుసు, వంకాయ పులుసు, ములక్కాడ టమాటా వంకాయ పులుసు, కంద పులుసు, చామదుంపల పులుసు. వాటితో పాటు ముదిరిపోయిన తోటకూర దొరికితే వాటి కాళ్లతో కూడా పులుసులు పెడతారు. అదే నేను ఇవాళ చేస్తున్నా, తోటకూర కాళ్ల పులుసు. ఇదేంటి మేకాళ్ళలో కోడి కాళ్ళలాగా కాళ్ళు ఉంటుంది అనుకోకండి. తోటకూర కాడల పులుసు అని అర్థం. మా ఊరి సైడ్ వాడుకలోకి తోటకూర కాళ్ళ పులుసు అయిపోయింది. అది యుఎస్ లో పటేల్ బ్రదర్స్ అని ఒక గ్రాసరీ స్టోర్ ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే, ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ లో మీరు చాలా సార్లు చూసేసి ఉంటారు. అక్కడికి వెళ్ళి అమరాంత్ లీవ్స్ అని వెతుక్కుంటే మీకు తోటకూర కనిపిస్తుంది. ఎందుకంటే హిందీలో తోటకూరని అమరాంత్ అంటారంట. ఏం అమరాంత్ తోటకూర తెలియదు కానీ ఇక్కడ తోటకూర అంటే పిచ్చి తోటకూర దొరుకుతుంది. అంటే ఇండియాలో రెడ్ స్టెమ్స్ తో ఉండి ఎక్కువ సీడ్స్ వచ్చేసినట్టు ఉంటుంది కదా, అదో రకంగాను అది దొరుకుతుంది. మా సైడ్ పిచ్చి తోటకూర అంటాం. పిచ్చిదో పచ్చిదో అది కూడా తోటకూరలో ఒక రకమే కదా. అసలు దొరకడమే భాగ్యం అనుకుని అదే కొనుక్కుంటాం. తెచ్చుకున్న వెంటనే బాగు చేసుకుంటాను. లేతగా ఉన్నది పక్కన పెడతాను. ముదిరిపోయిన దాంతో పులుసు పెట్టి లేతగా ఉన్న దాంతో తోటకూర తాలింపు కర్రీ చేసుకుంటా. నాకు చాలా ఇష్టం అది. పులుసు ఏమో మా శ్రీవారికి ఇష్టం, అందుకని చెప్పి పులుసు చేస్తాను. అదే ముదిరిపోయిన కాడలతో. నేను ఈసారి కొన్నప్పుడు ముదిరిపోయిన కాడలవి ఒక 5 వచ్చినాయి. కానీ ఏంటి, ఏదో చెట్టులోంచి సగం కొమ్మను విరిచినంత పెద్దగా ఉన్నాయి అవి. అదంతా బాగా చేసుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఫస్ట్ ఆకులన్నీ తీసేసుకుని నీట్గా కడుక్కుని దాంట్లో పుచ్చులు పెచ్చులు ఏమన్నా ఉంటే పక్కన పడేసి మంచి ఆకుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. తర్వాత తోటకూర కాడలు ఉంటాయి కదా, అవి నీట్గా కడిగి వాటిని కూడా కట్ చేసుకున్నా. కట్ చేస్తే ఎలా ఉంటుందంటే, మనం ములక్కాడలు కట్ చేస్తాం కదా, కట్ చేస్తే పైన ఒక తోలు కింద వస్తుంది, అలా దీనికి కూడా దాని నార అనేది వచ్చింది మాట. అలాగా నీట్గా నార లేకుండా తీసుకుంటే అది మనకి తినేటప్పుడు పంటి కింద తగలదు. జస్ట్ నవ్వులు ఊసేస్తే మనం ములక్కాడ ఎలా నవ్వులు ఊసేస్తామో అలా నవ్వులు ఊసేయచ్చు. అలా నీట్ గా శుభ్రం చేసుకుని ఒక ప్రెషర్ కుక్కర్ లో ఆ కట్ చేసుకున్న తోటకూర కాడలు ఇవన్నీ వేసి దాంట్లో టొమాటోలు వేసి ప్రెషర్ పెడితే సరిపోతుంది. ఒక 2 విజిల్స్ ఇస్తే ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత దాంట్లో తాలింపుకి ఒక గిన్నెలో నూనె, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొన్ని ఉల్లిపాయలు వేసి వేపేసుకుని దాంట్లో ఇంగువ కూడా వేయాలని మర్చిపోయాను చెప్పడం. ఇంగువ, మినపప్పు వేసి ఉల్లిపాయ పింక్ కలర్లోకి వచ్చేంత వరకు కొంచెం వేపేసుకుని దాన్ని ఈ పులుసులో కలిపేసుకుంటే సరిపోతుంది. దాంట్లోనే కొంచెం తాలింపు వేయక ముందరే కొంచెం చింతపండు పులుసు, నిమ్మకాయంత చింతపండు నానబెట్టి ఆ పులుసును వేసేసుకుని దాంట్లో ఈ తాలింపు ఉంది కదా అది వేసుకుని కలిపేసుకుని కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర వేపింది గ్రైండ్ చేసేసుకుని స్పూన్స్ పైన చల్లేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది. అదే పులుసుని నైట్ పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా. యుఎస్ లో ఇలాంటివి చేసుకోవచ్చా అనే క్వశ్చన్ ఏమైనా వస్తే నా వీడియో చూడండి. నేను ఎప్పుడు ఇలాంటివే వండుతూ ఉంటాను. ఎందుకంటే నేను మేకలు తింటే మేకలు తినే ఆకులు తింటారు మా శ్రీవారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.